ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ 15, 2024 నుండి సెప్టెంబర్ 21, 2024 వరకు. ఈ వారం మేషరాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు వ్యక్తిగత జీవన రంగాల్లో ప్రగతిని చూపిస్తుంది. మునుపటి వారాల్లో అజీర్ణం, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ వారం ఆరోగ్యవంతమైన జీవన పద్ధతులను అవలంబించే అవకాశముంది. మీరు ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం చేయడం వంటి చర్యలను తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రమంలో మీ చుట్టుపక్కలవారు మీ ప్రగతిని మెచ్చుకుంటారు మరియు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఈ వారం కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ వంటి మార్గాల ద్వారా మీకు ఆర్థికంగా లాభం కలగవచ్చు. కొందరు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో పెట్టుబడి నిర్ణయాలు మంచి ఫలితాలు తీసుకువచ్చే అవకాశముంది. ముఖ్యంగా మీరు కొత్త వనరులు లేదా అవకాశాలను అన్వేషించగలరు. కుటుంబ జీవితంలో సహాయంతో మీరు సమస్యలను అధిగమిస్తారు. సొంత ఇల్లు కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీ నిర్ణయాలను అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే ఈ వారం మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేకమైన భావాలను రేకెత్తించి మీ ప్రేమ విషయాలను ముందుకు తీసుకువెళ్లవచ్చు. ఈ వారం మీరు మీ లక్ష్యాలను భారీగా సెట్ చేస్తారు. అయితే వాటిని సాధించడానికి మీ కృషి చాలా అవసరం అవుతుంది. ఫలితాలు మీ ఆశించినంత త్వరగా రాకపోయినా మీరు పట్టుదలగా ఉండాలి. క్రమశిక్షణతో కృషి చేస్తే సానుకూల ఫలితాలు దిశగా మీ ప్రయాణం కొనసాగుతుంది. విద్యార్థులకు ఈ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది. మీరు కాస్త తక్కువ కృషి చేసినప్పటికీ మీరు మంచి మార్కులు పొందే అవకాశముంది. ఇది మీకు ఆత్మవిశ్వాసం నింపుతుందనే అనుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజూ 19 సార్లు ఓం సూర్యాయ నమః అని జపించడం శుభప్రదం. మొత్తంగా ఈ వారం మీకు ఆరోగ్యం, ఆర్థికం మరియు ప్రేమ జీవితం పరంగా మంచి పరిణామాలను కలిగించే అవకాశాలున్నాయి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబ జీవితం మరియు విద్యలో అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మీ ఆరోగ్యం చాలా మంచిది. మీ ఆరోగ్యంపై అంకితభావం మీకు ఉన్న అనేక వ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. యోగా, వ్యాయామం కొనసాగించడం వల్ల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. మీరు ఆకుకూరలు మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వారం మీరు అనేక వనరుల నుండి ఆర్థిక లాభాలను పొందే అవకాశముంది. రహస్య వనరుల ద్వారా కూడా డబ్బు రాక సాధ్యమే. మీరు ఈ సమయంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటారు, కానీ పెట్టుబడులు పెట్టే ముందు మీ సమయాన్ని తీసుకొని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. మీరు ఈ వారం పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. వారిని పిక్నిక్ లేదా వాకింగ్ వంటి కార్యక్రమాలకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు చేస్తారు. మీ ఈ కృషిని ఇంటి పెద్దలు మెచ్చుకుంటారు మరియు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. అనేక శుభగ్రహాల ప్రభావంతో మీ సంకల్పశక్తి బలోపేతం అవుతుంది. దీనివల్ల మీరు మీ కెరీర్లో కొత్త విజయాలను సాధించగలుగుతారు. మీ వృత్తి జీవితంలో అనేక అవకాశాలు ఈ వారం ముందుకు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ రాశి వారికి ఇది ఒక సంతోషకరమైన సమయమవుతుంది. ఈ వారం విద్యార్థులకు అనేక ఖాళీ సమయం లభిస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. కొత్త పుస్తకాలు చదవడం లేదా అనువైన కోర్సుల్లో చేరడం ద్వారా మీ భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను అమలు చేయవచ్చు. ఈ వారం వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు రావచ్చు. మీ భాగస్వామి మీ నుండి కొన్ని అంచనాలు పెట్టుకోవచ్చు, కానీ మీరు వాటిని నెరవేర్చలేకపోవచ్చు. ఈ కారణంగా కాస్తంత వివాదం వచ్చే అవకాశముంది, కానీ సంయమనంతో వ్యవహరించడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమో నారాయణ అని జపించడం శుభప్రదం. మొత్తంగా ఈ వారం వృషభ రాశి వారికి ఆరోగ్యం,
ఆర్థికం మరియు వృత్తి పరంగా మంచి ప్రగతిని సూచిస్తుంది. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మిథున రాశి వారికి అనేక అంశాలలో శుభకారకమైన సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు కెరీర్ పరంగా. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మీ అదనపు శక్తిని సానుకూల దిశలో ఉపయోగించుకోవాలి. లేకపోతే మీ శక్తిని అపార్థం చేసే అవకాశముంది. యోగా, వ్యాయామం లేదా స్నేహితులతో గడపడం వంటి కార్యాచరణలు మంచి దిశగా ఈ శక్తిని ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే మత్తు పదార్థాలు లేదా మద్యం జోలికి పోవడం వల్ల హానికరం కావచ్చు. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఉంది. ఈ వారం మీరు ఆర్థికంగా పెద్ద మార్పులు లేదా లాభాలను చూడకపోయినా వ్యయాలు సున్నితంగా ఉంచడం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనుకూలం. ముఖ్యంగా విలువైన వస్తువులు లేదా ఇతర ఖర్చులతో వ్యవహరించే సమయంలో. మీ పిల్లల విజయాలు మీకు మరియు మీ కుటుంబానికి సంతోషకరంగా ఉంటాయి. పిల్లల విజయాలు చూసి మీరు గర్వపడతారు మరియు మీ కుటుంబం ఈ ఆనందాన్ని పంచుకుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. కెరీర్ పరంగా మీకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది మీ ఉద్యోగంలో పురోగతికి దోహదపడుతుంది. కానీ ఈ కొత్త బాధ్యతలు కొంత మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఒత్తిడి నుండి దూరంగా ఉండే విధంగా వ్యవహరించండి మరియు మీ బాధ్యతలను సమర్థంగా నిర్వహించండి. ఈ వారం విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి చదివితే మీకు ఆశించిన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ సమయాన్ని మంచిగా ఉపయోగించుకుని అంశాలను బాగా అర్థం చేసుకోవడంకి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీరు ఉల్లాసంగా గడుపుతారు. సోషల్ మీడియాలో చదివిన జోకులను పంచుకోవడం వంటి చిన్న విషయాలు కూడా మీ జీవితంలో ఆనందాన్ని తెస్తాయి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ జపించడం శుభప్రదం. మొత్తంగా ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం, కెరీర్, కుటుంబ జీవితం శుభకారకంగా కనిపిస్తున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక స్థితి మరియు కుటుంబ జీవితం పరంగా కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని మీరు ఈ వారం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆరోగ్యం కోసం యోగా, వ్యాయామం మరియు సమతుల్య ఆహారం వంటి మంచి అలవాట్లను కొనసాగించండి. మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకపోతే దీని ఫలితాలు ఎంతో మంచివి ఉంటాయి. ఈ వారం ఆర్థికంగా డబ్బు లభించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు డబ్బును వేగంగా ఖర్చు చేసే ప్రవర్తనను చూసి భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలి. ముఖ్యంగా హఠాత్తుగా డబ్బు వచ్చే సందర్భాలలో ఖర్చులను నియంత్రించి భవిష్యత్తుకు ప్రణాళికలు వేయడం చాలా ముఖ్యం. ఈ వారం కుటుంబంలో అవగాహన పెరుగుతుంది. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కాపాడుకుంటారు. ఇది మీ కుటుంబంలో శాంతిని మరియు సామరస్యాన్ని తీసుకువస్తుంది. మీకున్న సామాజిక స్థితి బలోపేతం అవ్వడంతో కుటుంబం మొత్తం ఒక రకమైన గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. ఈ వారం మీ పని సామర్థ్యం మెరుగుపడుతుంది. మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో పెద్ద నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ సృజనాత్మకతను ప్రదర్శించే సమయం. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు అన్వేషించి సృజనాత్మక మార్గాలను అనుసరించడం ద్వారా మీరు విజయాన్ని సాధించవచ్చు. విద్యార్థులకు ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడితే మీ ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అదృష్టం లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ప్రారంభంలో కొంత సవాళ్లతో కూడుకుని ఉంటుంది. భాగస్వామితో వాదనలు జరిగే అవకాశం ఉంది. కానీ వారం చివర్లో ఈ వివాదాలు పరిష్కారం కావచ్చు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం జపించడం మంచిది. మొత్తంగా ఈ వారం కర్కాటక రాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం మరియు కెరీర్ విషయంలో మంచి అవకాశాలు ఉంటాయి, కానీ బాధ్యతతో వ్యవహరించాలి.
ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం సింహరాశి వారికి ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం మరియు కెరీర్ పరంగా ఉంటాయి. మీ ఆరోగ్యంపై ఆధారపడకుండా దానిని మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. మీరు శ్రద్ధ చూపకపోతే అదృష్టం అనుకూలించకపోవచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు అలవర్చుకోవడం. యోగా, వ్యాయామం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఈ వారం డబ్బు లభించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ అది వేగంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో వ్యయాలు లేదా నష్టాలను దృష్టిలో ఉంచుకొని డబ్బును సరిగ్గా నిర్వహించడం ముఖ్యం. మీ సంపదను కూడబెట్టడం అవసరం, కాబట్టి ఖర్చులు నియంత్రించాలి. కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యాన్ని నెలకొల్పగలుగుతారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సోదర భావన పెరుగుతుంది. మీ సామాజిక స్థితి బలోపేతమవుతుంది మరియు మీరు కుటుంబంలో గౌరవం పొందుతారు. మీ పని సామర్థ్యం ఈ వారం మెరుగుపడుతుంది. మీరు వ్యాపారంలో లేదా ఉద్యోగంలో సృజనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మరియు సహచరుల మద్దతు కూడా లభిస్తుంది, ఇది మీను మరింత ఉత్సాహపరుస్తుంది. సృజనాత్మక ఆలోచనలు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఈ వారం విద్యార్థులకు శ్రద్ధగా పనిచేసిన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్టం తోడుగా ఉంటుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. వారం ప్రారంభంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని వాదనలు జరగవచ్చు, కానీ వారం చివర్లో అవి పరిష్కారమవుతాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా వాదనలను పరిష్కరించడం అవసరం. పరిహారం: ప్రతిరోజు లింగాష్టకం జపించడం మేలు చేస్తుంది. మొత్తంగా ఈ వారం సింహరాశి వారికి ఆరోగ్యం, ఆర్థికం మరియు కెరీర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఈ వారం కన్య రాశి ఫలాలు. ఈ వారం కన్య రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఆర్థిక పరిస్థితులు మరియు పని సంబంధిత సమస్యలతో. స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన వల్ల మీరు మానసికంగా కాస్త అస్వస్థతను అనుభవించవచ్చు. ఇది మీ దైనందిన కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఈ వారం మీరు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉంటుంది, అయితే గతంలో మీరు చేసిన పొదుపు ఈ సమయంలో మీకు సహాయం చేస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు వ్యయాలను క్రమబద్ధీకరించాలి. మీ పిల్లలకు మీ అధిక అనుమతులు భవిష్యత్తులో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వారి కార్యకలాపాలను దగ్గరగా పరిశీలించడం మరియు వారిపై నియంత్రణ ఉంచడం అవసరం. మీరు వారి స్నేహితులను మరియు వారు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో దృష్టిలో ఉంచుకోవాలి. పూర్తి కాకుండా నిలిపివేసిన పనులను తిరిగి ప్రారంభించడం ఈ వారం కాస్త కష్టసాధ్యంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం ముందు మీరు మీ ఆలోచనలను పునఃసమీక్షించుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు కాస్త నిస్సహాయంగా, ధైర్యం కోల్పోయినట్లు అనుభవించవచ్చు, కానీ ఇది తాత్కాలికమే. విద్యార్థులు, ముఖ్యంగా హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, లా మరియు సోషల్ సర్వీస్ సెక్టార్లలో ఉన్నవారు ఈ వారం విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ సందేహాలు తొలగిపోయి మీరు మీ కష్టానికి అనుగుణమైన ఫలితాలు పొందగలుగుతారు. కొత్తగా వివాహం అయిన వారు ఈ వారం వారి జీవిత భాగస్వామితో మరింత అవగాహన సాధిస్తారు. ఒకరికొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది, ఇది మీ సంబంధంలో మంచి మార్పులు తీసుకొస్తుంది. ప్రతిరోజు 11 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించడం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ వారం కన్య రాశి వారికి మానసికంగా మరియు శారీరకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఈ వారం తులరాశి ఫలాలు. ఈ వారం తులరాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక మరియు వృత్తి పరంగా కొన్ని సవాళ్లు ఉంటాయి, కానీ జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. మీ మొండి పట్టుదల వల్ల మీ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం మీ మొండి ధోరణిని వదిలి దయా సహనంతో వ్యవహరించడం అవసరం.
ఇతరులతో మంచి సంబంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటే శాంతి, ఆనందం ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలను అధిగమించి ఈ వారం మీరు పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీరు చేయబోయే పెట్టుబడులు మీకు ఆర్థికంగా లాభం ఇవ్వగలవు. కాబట్టి ఆలోచనాపూర్వకంగా, జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం మీ సద్గుణాల వల్ల మీరు కుటుంబ సభ్యులతో సహా ఇతరులను ఆకర్షిస్తారు. కానీ జీవిత భాగస్వామి పనికిరాని డిమాండ్లు కొంత సమస్యలు సృష్టించవచ్చు. క్షణిక కోపంతో మాట్లాడి మనస్పర్ధలు తెచ్చుకోకుండా ఉంటే సంబంధాలు మెరుగుపడతాయి. కెరీర్లో ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీ సృజనాత్మకత తగ్గడం వల్ల మీ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఉన్నతాధికారులను మెప్పించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు ఈ పరిస్థితులను అధిగమించడానికి మీ సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. విద్యార్థులకు ఈ వారం మంచి సమయం. మీరు మీ శ్రద్ధను విద్యపై కేంద్రీకరించగలుగుతారు, తద్వారా మీ చదువులో మీరు మంచి పురోగతిని సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలు పొందడానికి మీ కష్టపడి పనిచేయడం కొనసాగించండి. పరిహారం: ప్రతిరోజు ఓం నరసింహాయ నమః అని జపించడం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ వారం తుల రాశి వారికి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సరైన దిశలో ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక, వృత్తి, విద్య మరియు కుటుంబ జీవనంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. సవాళ్లు ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటే సానుకూలతలను పొందవచ్చు. ఈ వారం మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలి. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సమయానుకూలమైన విశ్రాంతి తీసుకోండి. పర్యావరణంలో ఏదైనా ప్రతికూలత ఉండవచ్చు, కాబట్టి ధ్యానం లేదా యోగా చేయడం మేలు చేస్తుంది. ఈ వారం మీకు ఆర్థిక లాభాలు లభించవచ్చు, కానీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పెట్టుబడులు, ఖర్చులను శ్రద్ధగా పరిశీలించాలి. ఫలితంగా కొత్త పెట్టుబడులు ఈ వారం మంచి లాభాలను తీసుకురావచ్చు, కానీ పెద్ద పెట్టుబడులను చేయడానికి ముందు ఆలోచించాలి. ఈ వారం కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామితో కొన్నిటి విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈ సమయంలో ఓర్పు మరియు సహనం వహించటం ముఖ్యం. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెంపొందించడం ద్వారా సానుకూల మార్పులు చూడవచ్చు. కెరీర్లో ఈ వారం కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి కొత్త ఆలోచనలు మరియు పద్ధతులను అనుసరించాలి. మీ పనితీరు మెరుగుపర్చడానికి మీ శక్తిని సమర్థవంతంగా వినియోగించాలి. ఉన్నతాధికారులకు మీ పనితీరుతో మెప్పు కలిగించడం కోసం కృషి చేయండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ శ్రద్ధ పూర్తిగా విద్యపై కేంద్రీకరించడానికి అవకాశముంది. కష్టపడి పనిచేయడం కొనసాగిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యాల సాధనలో మీరు విజయవంతం అవుతారు. పరిహారం: ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కొన్ని సవాళ్లు ఉంటాయి, కానీ సహనం, కృషి మరియు శ్రద్ధ వహించడం ద్వారా సానుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బంధాలు, వృత్తి మరియు విద్య విషయాలలో సమిష్టిగా కొన్ని ప్రతికూలతలు, సానుకూలతలు ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందకుండా అవసరమైన చికిత్స తీసుకుంటూ ఇతర పనులతో బిజీగా ఉండాలని సలహా ఇస్తారు. అనారోగ్యం తీవ్రంగా మారకుండా సరైన వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఆందోళన వదిలి సానుకూల దృక్కోణంతో ముందుకు సాగండి. ఈ వారం మీరు అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయవచ్చని సూచనలు ఉన్నాయి. అవసరం లేని వస్తువులను కొనడానికి ఇష్టపడవద్దు. మీ ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా మెరుగైన స్థితిని పొందవచ్చు. పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండాలి.
ఈ వారం మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. మీ తోబుట్టువుల ఆరోగ్యం కొంత దెబ్బతినే అవకాశముంది, కాబట్టి వారి శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. కుటుంబ పెద్దల మద్దతు మీకు ఈ సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పొందడంలో కూడా మీరు విజయవంతం అవుతారు. మీ వృత్తిపరమైన పనితీరు ఈ వారం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల మరియు కుటుంబ పెద్దల మద్దతు మీకు సానుకూల మార్గంలో మార్పు తీసుకువస్తుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి ఆలోచన చేస్తే ఇది సరైన సమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు శ్రమకు అనుగుణంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉన్నత విద్యలో అభివృద్ధి సాధించాలనుకుంటే మీరు కృషి చేయాల్సిన సమయం ఇది. అదృష్టం మీకు సహకరించడంతో మీరు చక్కగా విజయం సాధించవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. మీ భాగస్వామి కొంత స్వేచ్ఛ కోసం కోరుకుంటారు, దాంతో మీరు వారిని ఒంటరిగా ఉండడానికి అనుమతిస్తే వారి మనసు నొచ్చుకోవచ్చు. దయతో, నిశ్శబ్దంగా, ఆప్యాయతతో వ్యవహరించడం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. పరిహారం: గురువారం నాడు పేదలకు బార్లీ దానం చేయడం శుభప్రదం. ఈ వారం ధనుస్సు రాశి వారికి ఆలోచనాపూర్వక నిర్ణయాలు తీసుకుంటే సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ధ్యానం, యోగా వంటి ప్రక్రియలను అనుసరించడం మంచిది. పాత ఆహారపు అలవాట్లను మానుకోండి మరియు శారీరక శ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ వారం ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు. ముఖ్యంగా జీతం పొందడంలో జాప్యం ఎదురైతే కొంత ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు. రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది, అందుకే ఖర్చులను నియంత్రించాలి. అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేయడం మంచిది. మీ వృత్తిలో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఏ దిశలో వెళ్లాలో మీరు కొంత అనుమానంతో ఉండవచ్చు. ఈ గందరగోళాన్ని అధిగమించడానికి యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపర్చుకోవడం మంచిది. ఈ వారం మీ జ్ఞానదాహం కొత్త స్నేహితులను సంపాదించడంలో మీకు సహాయం చేస్తుంది. ఇంట్లో పాత సమస్యలతో సంబంధమైన వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మీ వైవాహిక జీవితం మరింత ఆనందంగా ఉండే అవకాశముంది. ఈ వారం మీ రాశిలో శుభ గ్రహాల ప్రభావం ఉండటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. కష్టపడి చదవడం ద్వారా మీరు విజయం సాధిస్తారు. ప్రతి సమస్యను బాగా అర్థం చేసుకొని దానిని పరిష్కరించడంలో విజయం సాధించగలుగుతారు. పరిహారం: గురువారం నాడు కాలభైరవుడిని పూజించడం మీకు శుభప్రదం. ఇది మీ సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. మొత్తం మీద ఈ వారం కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ సరైన దిశలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు చాలా భావోద్వేగంగా ఉండవచ్చు. మీ భావాలను నియంత్రించడంలో కష్టాలు ఎదుర్కొనవచ్చు. మీ వైఖరితో ఇతరులకు అసౌకర్యం కలిగించకండి. మీ భావాలను నెమ్మదిగా మేనేజ్ చేయడం మీకు మంచిది. తద్వారా మీరు అనవసరమైన కోపం లేదా అర్థం కాకుండా మాట్లాడటంతో గందరగోళం కలగకుండా ఉంటారు. ఈ వారం మీకు అదృష్టం కలుగుతుంది, అందువల్ల మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. లక్ష్మి మీకు దయతో ఉండటం అనిపిస్తుంది, కాబట్టి డబ్బును బాగా నిర్వహించడం మరియు క్రమంగా ఖర్చు చేయడం మంచిది. ఈ వారం కుటుంబ జీవితం సాధారణంగా శాంతంగా ఉండొచ్చు. కానీ ఎలాంటి చిన్న సమస్యలు లేదా నష్టాలు కుటుంబ సభ్యుల మధ్య కోపం తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఏదైనా నష్టాన్ని తెచ్చే పరిస్థితులు నివారించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ వారం మీ ఫీల్డ్ వర్క్లో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీరు చేసిన పని సజావుగా మరియు ఎటువంటి ఆటంకాలేకుండా పూర్తి చేయగలుగుతారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కెరీర్ పురోగతికి దారితీసేలా పని చేయండి.
ఈ వారం కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థులకు మంచి ఫలితాలు అందించవచ్చు. వారి మేధో సామర్థ్యం పెరుగుతుంది. కానీ ఇతర విద్యార్థులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనవచ్చు. కష్టపడి చదవడం, ధైర్యంగా ఉండటం మీకు సహాయం చేస్తుంది. ఈ వారం మీరు మీ సహచరులను మంచి విధంగా చూసుకుంటారు. తద్వారా మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. ఈ సంబంధం ప్రజలకు కూడా కనిపిస్తుంది, మీకు మరింత గౌరవం అందిస్తుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించడం మీకు శాంతి మరియు ఆశీర్వాదం ఇస్తుంది. ఈ వారం మీరు భావోద్వేగాన్ని నియంత్రించి అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. సానుకూల మార్పులు జరుగుతాయని అర్థం, అందుకే మీరు జిమ్లో చేరడానికి నిర్ణయించుకోవచ్చు. యోగా మరియు ఇతర ఆరోగ్య ప్రయోజనకరమైన చర్యలు తీసుకోవడం కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ వారం మీరు మీ డబ్బును మురికిగా ఖర్చు చేయడం ద్వారా నష్టపోవచ్చు. అందుకే మీ డబ్బును టాప్ చేసేందుకు ఏదైనా ప్రమాదకరమైన ప్రణాళికలను అవగాహనలో పెట్టుకోండి. మీరు అలాంటి నిర్ణయాలను తీసుకోవడం తగ్గించండి, తద్వారా మీరు పెద్ద ఇబ్బందులకు లోనవుతారు. ఈ వారం మీ కుటుంబంలో ఆదాయం పెరుగుతుందని కనిపిస్తుంది, ముఖ్యంగా కుటుంబ సభ్యుడి ఉద్యోగం ద్వారా. ఇంటి పునర్నిర్మాణం లేదా ఇరుక్కుపోయిన దాని పనిని పూర్తి చేయడాన్ని కూడా మీరు లెక్కలోకి తీసుకోవచ్చు. ఈ వారం మీ పనితీరు మరియు ప్రయత్నాలు మీ అదృష్టానికి మద్దతుగా ఉంటాయి. మీ వృత్తికి మంచి ఆధిక్యం లభించగలదు. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి. ఈ వారం విద్యార్థులకు కొంత కష్టముంటుంది, ముఖ్యంగా ఇంట్లో అవాంఛిత అతిథులు ఉండటం వల్ల. మీరు స్నేహితుల ఇంట్లో చదువుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే రాబోయే పరీక్షలలో మీరు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ వివాహ జీవితం ఈ వారం చాలా అందంగా ఉంటుంది. మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి ఉత్తమ జ్ఞాపకాలను సృష్టిస్తారు. మీ వైవాహిక జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి మీరు కృషి చేయవచ్చు. పరిహారం: గురువారం రోజున ఆలయంలో శివునికి పాలు సమర్పించండి. ఈ వారం ఆరోగ్యం, కుటుంబం మరియు వృత్తి రంగాల్లో మీరు సానుకూలంగా ఎదుర్కొంటారు, కానీ ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం అవసరం.